లాస్ట్ వీడియోలో నేను రిలేషన్స్ కోసం హొపోనొపోనో ఎలా చేయాలనేది గైడ్ చేస్తా అని చెప్పాను. చాలా పవర్ఫుల్ వర్డ్స్ ఉంటాయి. ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగినా, నెగిటివ్ డిస్టర్బెన్సెస్ ఉన్నా, రిలేషన్స్ మధ్యలో గ్యాప్ వస్తున్నా, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నా, మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతున్నా, డిస్టెన్స్ ఎక్కువ అవుతున్నా, ఇలాంటి వాటన్నిటికీ ఈ హొపోనొపోనో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలాంటి పదాలు పలకాలి, ఎలా చేయాలి అనేది ఇక్కడ క్లియర్గా గైడ్ చేస్తున్నాను. దీనికి ముందు వీడియోలో నేను హెల్త్ కోసం హొపోనొపోనో ఎలా చేయాలో గైడ్ చేశాను. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఆ వీడియోను కూడా చూడండి. మన లైఫ్లో హెల్త్, రిలేషన్స్, మనీ ఈ మూడు విషయాల్లో హీల్ చేసుకోవడం మనకి రావాలి. అప్పుడే మనం చాలా స్ట్రెంగ్త్గా, కాన్ఫిడెంట్గా ఉంటాము. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. గత 5 yearsగా ఎంతో మంది లైఫ్లో సక్సెస్లు తీసుకుని వస్తూ మనీలో, రిలేషన్స్లో, హెల్త్లో, కెరీర్లో సక్సెస్ అయ్యేలాగా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నేను గైడ్ చేస్తున్నాను. త్వరలో 5 years సెలబ్రేషన్స్ కూడా చేసుకోబోతున్నాము. ఈ 5 yearsలో ఎన్నో సోల్స్ చాలా హీల్ చేయబడ్డాయి. సో అందుకనే మన ఛానల్ అవర్ డ్రీమ్ 8888 మీరు స్ట్రాంగ్గా ఉండడానికి, మీ లోపల ఉన్న టెన్షన్స్ పోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అసలు రిలేషన్షిప్ కోసం ఎందుకని హొపోనొపోనో చేయాలి? అసలు హొపోనొపోనో అంటే ఏంటి? సింపుల్గా 4 మ్యాజికల్ వర్డ్స్ మన లోపల డీప్ హీలింగ్ని క్రియేట్ చేస్తూ, నెగిటివిటీని తీసేస్తూ, ఈగో ఎనర్జీస్ని హీల్ చేస్తూ, మనం పూర్తిగా సంపూర్ణ శక్తితోటి ఉండేలాగా సపోర్ట్ చేసే 4 మ్యాజికల్ వర్డ్సే హొపోనొపోనో కనెక్షన్. ఈ మ్యాజికల్ వర్డ్స్ ఏంటి? ఇప్పటికే చాలా మందికి తెలుసు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ రిలేషన్స్లో ఏవైనా ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు, మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నప్పుడు, కమ్యూనికేషన్స్లో గ్యాప్ వస్తున్నప్పుడు, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏవైనా డిస్టర్బెన్సెస్ వస్తున్నప్పుడు, లేదా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి మధ్యలో అయినా డిస్టర్బెన్సెస్ వస్తున్నప్పుడు ఇటువంటి పదాలని వాడుకోవాలి. ఈ పదాలు మీరు విని వదిలేయకుండా బుక్లో నోట్ చేసుకుని మీ రిలేషన్ని ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే వెంటనే హీల్ చేసుకోండి. ఏ ఒక్కరితో చిన్న ఆర్గ్యుమెంట్, డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ఇది పవర్ఫుల్గా పనిచేస్తుంది. కాబట్టి కేర్ తీసుకుని రిలేషన్స్ అన్ని బాగుండేటట్టు చూసుకోండి. మనలో ఉన్న మన ఓల్డ్ మెమోరీస్, లేకపోతే ఈగో వల్ల వచ్చే హట్టింగ్స్, లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ మిస్ అవుతున్నప్పుడు వచ్చే హట్టింగ్స్, ఇలాంటి ఎనర్జీస్ అన్ని మన లోపల చాలా ఎక్కువగా బ్లాక్ అయిపోయి ఉంటాయి. అలా బ్లాక్ అయి ఉన్న ఎనర్జీని ఏదో ఒక హీలింగ్ థెరపీతో హీల్ చేస్తే మాత్రమే మనం ఈజీగా బయటికి రిలీజ్ చేయగలుగుతాము. సో ఈ 4 మ్యాజికల్ వర్డ్స్తో, ఈ హీలింగ్ ఎనర్జీతో మీరు ఎలా హీల్ చేసుకోవాలి అంటే, నెగిటివ్ ఎనర్జీస్ని క్లీన్ చేస్తున్నాను, రిలేషన్స్లో బాండింగ్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాను అనే భావం తీసుకుని ఫస్ట్ మీరు ఏదో ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. ఇలా కూర్చున్న తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది, ఏ వ్యక్తి మీద అయితే మీరు హొపోనొపోనో చేయబోతున్నారో, అంటే వాళ్ళు ఎవరు, మీ ఫ్రెండా, లైఫ్ పార్ట్నరా, లేకపోతే ఫ్యామిలీ మెంబరా, సో ఎవరు అనేది వాళ్ళ ఇమేజ్ని, వాళ్ళ ఫేస్ని సెలెక్ట్ చేసుకుని మీ మధ్యలో జరిగిన కాన్వర్సేషన్, ఆ డిస్టర్బెన్స్ సిచ్యువేషన్ని గుర్తు చేసుకుని ఫస్ట్ ఐఎమ్ సారీ అనే దాంతో స్టార్ట్ చేయాలి. మన మధ్యన వచ్చిన సమస్యకి నా లోపల ఉన్న కారణాన్ని నేను బయటికి రిలీజ్ చేస్తున్నాను, ఐఎమ్ సారీ. మన మధ్య వచ్చిన సమస్యకి నా లోపల ఉన్న కారణాన్ని నేను బయటికి రిలీజ్ చేస్తున్నాను, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నాలో తెలుసో తెలియకో నిన్ను ఏమైనా హర్ట్ చేసిన ఎమోషన్స్ ఉంటే నన్ను క్షమించు. నీ రిలేషన్కి థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్ అయినా, పార్ట్నర్ అయినా, లేదా మీ ఫ్యామిలీ మెంబర్ అయినా, ఆ రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు మనసులో గుర్తు చేసుకుని నీ రిలేషన్కి థ్యాంక్ యూ సో మచ్ అని ఎమోషనల్గా చెప్పాలి. తర్వాత ఐ లవ్ యూ, నేను నిన్ను రెస్పెక్ట్ చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను, నిజంగా నీ ఎనర్జీ నాకు చాలా మంచి ప్రెజెన్స్ని ఇస్తుంది, ఐ లవ్ యూ అని ఇలా 4 మ్యాజికల్ వర్డ్స్ని ఆ సిచ్యువేషన్ని గుర్తు చేసుకుని హీల్ చేస్తూ, వాళ్ళ ఇమేజ్ని గుర్తు చేసుకుని హీల్ చేస్తూ చేయాలి. ఒకవేళ మీకు వాళ్ళ మీద బాగా కోపం వచ్చేస్తుంది అనుకోండి, ఐఎమ్ సారీ కూడా మీరు చెప్పలేకపోతున్నారు అంటే హొపోనొపోనో మీకు ఇక్కడ సపోర్ట్ చేయట్లేదని అర్థం. ఇంకా ఏదైనా బెస్ట్ హీలింగ్ థెరపీ మీరు ఉపయోగించుకోవాలని అర్థం. సో ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్, కమ్యూనికేషన్స్ వల్ల డిస్టర్బెన్సెస్ వస్తే మాత్రం ఇది వెంటనే పనిచేస్తుంది, స్లోగా కూడా
కూడా కాదు, జస్ట్ 2 డేస్లోనే రిజల్ట్ వచ్చేస్తుంది హోపోనోపోనో రిలేషన్కి. కాకపోతే ఇక్కడ మీరు ఉపయోగిస్తున్న పదాలు ఉన్నాయి కదా, అవి చాలా స్పష్టంగా క్లారిటీగా మన మధ్యలో వచ్చిన ఈ గొడవలకి కారణమైన ఎనర్జీని నేను రిలీజ్ చేస్తున్నాను, నా లోపల ఉన్న రీజన్స్ని రిలీజ్ చేస్తున్నాను. నీకు నేను ఏదైనా హర్ట్ చేసి ఉంటే, నీకు నేను ఏదైనా ఎమోషన్ నెగిటివ్ ఇచ్చి ఉంటే, నీకు ఏదైనా పెయిన్ని తీసుకుని వచ్చి ఉంటే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, నువ్వంటే చాలా ఇష్టం, నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది అని ఇలా 4 మ్యాజికల్ వర్డ్స్ని హీల్ చేసుకుంటూ డీప్ కనెక్షన్లో మీరు ఫోకస్ చేయాలి. దీంతో పాటు ఒక 2 ఎఫర్మేషన్స్ ఇస్తున్నాను, వీటిని కూడా మీరు అప్లై చేయొచ్చు. నా సంబంధాలన్నీ చాలా ప్రేమతో శాంతితో నిండి ఉన్నాయి, ఇదొకటి. అండ్ 2, నా ఫ్యామిలీ, నా లైఫ్ పార్ట్నర్, నా ఫ్రెండ్స్ నన్ను అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తున్నారు, ప్రేమనిస్తున్నారు అని ఈ 2 ఎఫర్మేషన్స్ని మీరు హోపోనోపోనోలో వాడుకోవచ్చు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ దగ్గర ఈ 2 ఎఫర్మేషన్స్ని మీరు ఉపయోగించుకోండి. ఇప్పుడే బుక్లో నోట్ చేసుకోండి. ఇవి చాలా హీలింగ్ ఎనర్జీని ఇచ్చే ఎఫర్మేషన్స్. ఈ ఎఫర్మేషన్స్ని మీరు కంప్లీట్గా ఫీల్ అవ్వాలి, ఆ ఎమోషనల్ ఎనర్జీని మీ బ్రెయిన్ టచ్ అయ్యేలాగా చూసుకోవాలి. అప్పుడే మీ లోపల బ్లాకింగ్ ఎనర్జీ అనేది హీల్ అవుతుంది. ఎలా అంటే ఒక మట్టితో ఉన్న పాత్రని మనం వాటర్తో క్లీన్ చేస్తే ఎలా అయితే క్లీన్ అయిపోతుందో, సేమ్ అలాగే మీకు హోపోనోపోనో ఎనర్జీ అనేది మీ లోపల ఉన్న బ్లాకింగ్ ఎనర్జీని చాలా సులభంగా హీల్ చేయగలుగుతుంది. జస్ట్ 2 డేస్లోనే. మీకు ఒకవేళ ఎవరి విషయంలో అయినా చాలా హట్టింగ్, ఈగో కనెక్షన్స్, లేదా డిస్రెస్పెక్టివ్ ఎనర్జీస్, లేదా డిస్టర్బెన్సెస్ ఎనర్జీస్, ఆర్గ్యుమెంట్స్లో డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడం, ఇలాంటివి అవి మీకు నచ్చకుండా బాధ అనిపిస్తుంటే, అలాంటి సందర్భంలో మీ హార్ట్ని హీల్ చేయడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్, హోపోనోపోనో హీలింగ్. సో అందుకని ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ అండ్ 2 ఎఫర్మేషన్స్ ఎలా ఫాలో అవ్వాలో బుక్స్లో నోట్ చేసుకుని క్లియర్గా క్లారిటీగా ఏ రిలేషన్ మీద అప్లై చేయబోతున్నారో ఆ రిలేషన్ వ్యక్తి యొక్క ఇమేజ్ కనెక్షన్ తీసుకుని వాళ్ళ పేరు, వాళ్ళకి మీకు జరిగిన మధ్యలో సిచ్యువేషన్స్, ఎక్కడ మీరు బాగా హర్ట్ అయ్యారు, ఎక్కడ మీ వల్ల వాళ్ళు హర్ట్ అయ్యారు, ఆ సిచ్యువేషన్స్ని గుర్తు చేసుకుని ఆ ఎనర్జీని ఎక్కువగా హీల్ చేయడానికి ప్రయత్నించాలి. ఇలా చేయగానే లోపల రిలేషన్స్ ఎనర్జీ అనేది హీల్ అవుతుంది. యాక్చువల్గా మీరు చేసేది ఒక రిలేషన్కైనా కానీ మీకు తెలియకుండానే చాలా రిలేషన్స్లో మీకు ఒకవేళ లోపల ఏవైనా నెగిటివ్ ఎమోషన్స్ ఉంటే అవి కూడా హీల్ అవుతాయి. రిలేషన్స్ అన్నీ చాలా బాగుంటాయి. మనకి రిలేషన్స్ ఎంత బాగుంటే మనం అంత స్ట్రెంగ్త్గా కాన్ఫిడెంట్గా ఉంటామో అదంతా మీకు తెలిసిందే. సో అందుకని ప్రతి రిలేషన్ కూడా మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. రిలేషన్స్కి వాల్యూ ఇస్తూనే మీ ఎనర్జీస్ని మీరు పెంచుకుని మీ లోపల ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని బయటికి పంపించేసి యాక్టివ్గా హెల్తీగా ఉండడానికి ప్రయత్నించండి. నేను నెక్స్ట్ వీడియోలో మనీ హోపోనోపోనో ఎలా చేయాలి అనేది గైడ్ చేస్తాను, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరూ దాన్ని కూడా నేర్చుకుని మనీకి, రిలేషన్స్కి, హెల్త్కి, ఈ మూడింటికి ఎప్పుడు హీలింగ్ ఎనర్జీస్ ఇవ్వడం అలవాటు చేసుకోండి. అప్పుడే మీలో కాన్ఫిడెంట్ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, లోపల నెగిటివ్ ఎమోషన్స్ మిమ్మల్ని ఆపవు, కొత్త ఐడియాస్ వస్తాయి, క్రియేటివ్ పవర్ కూడా పెరుగుతుంది, అనుకున్న సక్సెస్ని ఈజీగా తీసుకుంటారు. సో అందుకని నెక్స్ట్ వీడియోని కూడా ఫాలో అవడానికి మన అవర్ డ్రీమ్ 8888 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. మరిన్ని మీకు ఉపయోగపడే వీడియోస్ కోసం మీరు స్ట్రాంగ్గా అవ్వడానికి, మీ లైఫ్లో మీరు కాన్ఫిడెంట్గా ఉండడానికి ట్యూనింగ్లో ఉండండి మన కనెక్షన్లో. థ్యాంక్ యూ.